హాయ్ ఫ్రెండ్స్, బెనారస్ లైనింగ్ బ్లౌజు ఎలా జాయిన్ చేసుకొని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా లైనింగ్ని బ్లౌజ్ని జాయిన్ చేసుకునేటప్పుడు ఇలా నెక్ దగ్గర నుంచి నిలువుగా ఒక కుట్టు వేసుకోవాలి. ఇదే విధంగా ఈ అడ్డంగా కూడా ఒక కుట్టు వేసుకోవాలి. ఈ చుట్టూతో కూడా శంఖ వైపు దగ్గర నుంచి ఇటు చుట్టూతా కుట్టు వేసుకోవాలి. ఇదే విధంగా ఇటువైపును కూడా జాయిన్ చేసుకోవాలి. పీసుని కట్ చేసుకొని నడుం బెల్ట్ జాయిన్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి ఇలా మధ్యలోకి మడిచి ఇక్కడ డాట్స్ వేసుకోవాలి. నడుం బెల్ట్ జాయిన్ చేసుకున్నాక ఇదే విధంగా ఇటువైపుని కూడా డాట్ వేసుకోవాలి. ఇలా ఫ్రంట్ జాయిన్ చేసుకునేటప్పుడు ఈ భాగంలో నిలువుగా కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా ఈ అడ్డంగా కూడా ఒక కుట్టు వేసుకోవాలి. ఈ చుట్టూతా ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత చుట్టూతా కట్ చేసుకున్న ఇదే విధంగా మరొక పీస్ని జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకున్న తర్వాత షేప్ డాట్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా డాట్ వేసుకున్న తర్వాత సంక వైపున ఆ డాట్ దగ్గర నుంచి పట్టుకొని సంక వైపున
పట్టుకుంటే పైకి వస్తుంది. పైకి వచ్చే విధంగా పట్టుకొని ఒక కుట్టు వేసుకోవాలి. ఇటువైపుని కూడా డాట్ వేసుకోవాలి. షేప్ కరెక్ట్గా రావాలంటే ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా ఈ పీస్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. షేప్ డాట్స్ వేసుకున్న తర్వాత షేప్ పట్టీలు పెట్టి కింద వైపున 2 పీసులు ఉండే విధంగా చూసుకొని పైన ఒక పీస్ పెట్టి షేప్ పట్టీలు జాయిన్ చేసుకోవాలి. షేప్ పట్టి ఈజీగా తిరగటం కోసం ఇలా మధ్యలో కట్స్ పెట్టుకోవాలి. షేప్ పట్టి జాయిన్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ తీసుకొని సంక దగ్గర నుంచి ఇలా పెట్టి ఈ ఎక్స్ట్రా క్లాత్ని మడిచి కుట్టు వేసుకోవాలి. ఇదే విధంగా మరొక పీస్ని జాయిన్ చేసుకోవాలి. ఇలా షేప్ పట్టి జాయిన్ చేసుకున్న తర్వాత ఇటువైపున కాజాలు పట్టి స్టిచ్ చేసుకోవాలి. కాజాలు పట్టి జాయిన్ చేసుకున్న తర్వాత ఇటువైపున ఉక్సులు పట్టి జాయిన్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకొని మరొక పీస్ని జాయిన్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ పీసులను పెట్టి షోల్డర్లు జాయిన్ చేసుకోవాలి. ఇలా షోల్డర్లు జాయిన్ చేసుకున్న తర్వాత ముందుగా వేసిన ఈ కుట్టుల్ని తీసివేసుకోవాలి. మెడ పీసుల్ని క్రాస్గా కట్ చేసుకోవాలి. మెడ పీసుల్ని కట్ చేసుకున్న తర్వాత ఇలా క్రాస్గా పెట్టి కుట్టు వేసుకోవాలి.
మెడ పీసుల్ని జాయిన్ చేసుకున్న తర్వాత మెడకు పెట్టి స్టిచ్ చేసుకోవాలి. కోసం అక్కడక్కడ కట్స్ పెట్టుకోవాలి. ఈ క్లాత్ని ఇలా కిందకి ఫోల్డ్ చేసి పై వైపున కుట్టు వేసుకోవాలి. మెడ వేసుకున్న తర్వాత హ్యాండ్స్ని జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్కి ఫ్రంట్ క్రాస్ తీసుకున్న వైపున ఫ్రంట్కి వచ్చే విధంగా పెట్టి కుట్టు వేసుకోవాలి. ఇలా హ్యాండ్స్ని జాయిన్ చేసుకున్న తర్వాత హ్యాండ్ని జాయిన్ చేసుకోవాలి. ఇలా ఎంతో సింపుల్గా బెనారస్ లైనింగ్ బ్లౌజ్ స్టిచ్ చేసుకోవచ్చు.